ఈరోజు మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? పవన్ కళ్యాణ్ వేద్దాం అనుకుంటున్నాను. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు మీరు? మాది తెలుగుదేశం అండి. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? పవన్ కళ్యాణ్ వేద్దాం అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి. అంటే జనసేన, టీడీపీ అలాగే బీజేపీ మూడు కలిసినాయి. ఈ పిఠాపురంలో మీరు ఎవరికన్నా ఒకవేళ ఎవరికైనా వేయమంటే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఫైనల్గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జనసేనకే వేద్దాం అనుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ నిలబడ్డారనుకోండి, పవన్ కళ్యాణ్కే వేస్తామండి. పిఠాపురం తీసుకుంటాం అంటున్నారు కదండి, జనసేనకే వేస్తామండి. జనసేన ఏంటి గుర్తు ఏంటి ఆయనది? గ్లాస్ అండి. లాస్ అండి. ఎందువల్ల వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు జగన్ కూడా ఇప్పుడు దాకా చూసాం కదా, కొత్తదే ఇంక పవన్ కళ్యాణ్ కూడా చూద్దామనండి. రెండు తెలుగుదేశం అది కలుతుంది కదండి, అందుకనండి. మరి రాష్ట్రంలో మొత్తం మీద ఏ పార్టీ రావడానికి అవకాశం ఉంటారు? రాష్ట్రం మొత్తం మీద రెండు కలిస్తే తెలుగుదేశం గెలుతుందండి. జనసేన తెలుగుదేశం కలిస్తే అది గెలుతుందండి. ఇప్పుడు మన పిఠాపురంలో ఎలక్షన్ రాబోతున్నాయి. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? జనసేనకే వేద్దాం. జనసేన. ఎందువల్ల పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలుస్తా అంటే ఇక్కడ మన పిఠాపురంలో నిలబడుతున్నారు అంటున్నారు. మరి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? రీజన్ ఏమైనా ఉందా? కారణం ఏమైనా ఉందా? రీజన్ అంటే ఇప్పుడు వరకు జగన్ అన్న చూసామండి. ఇకపై మీదట మరి ఈయన పవన్ కూడా చేస్తాడన్న నమ్మకం మీద ఈయన కూడా చూడాలి కదండి ఒకసారి, అందులో. మరి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు. దానివల్ల ఆయన ప్రభావం ఉంటుంది అంటారా? అదంతా ఈయనే చూసుకోవాలని ప్రభావం ఉన్నది లేనిది. అంతేగాని మరి ముందు పార్టీ ఎలా చూసిందా ఈ పార్టీ కూడా అలాగే చేయాలని మరి ఎవరి నుంచి ఉన్నా గట్టుకి ఆ పదవిలో ఏం చేస్తాడండి, ఈ పదవిలో ఏం చేయాలండి. అయితే నువ్వు ఫైనల్గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? పవన్ గారికి వెళ్తాం. ఏంటి గుర్తు అని ఐడియా ఉందా? గుర్తు గ్లాస్. మన పిఠాపురంలో ఎలక్షన్ రాబోతున్నాయి అండి. మన ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్. మన టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా ఎలా ఉంటుంది అంటారు ప్రభావం? ఇంకా బాగుంటుందండి. ఇంకా బాగుంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఇక్కడ అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అన్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏ పార్టీ రావడానికి అవకాశం ఉందంటారు? ఏ పార్టీ అండి? జనసేన, టీడీపీ వస్తుందండి. అదే వస్తుంది. మరి ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు అది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఆ వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. వాటి ప్రభావం ఈ పిఠాపురం మీద ఎఫెక్ట్ ఉంటుంది? ఏముండదండి. అతనికి అయితే ఏం పని లేదండి. ముద్రగడ పద్మనాభం దానికి ఏం లేదు. ముద్రగడ పద్మనాభం కావాలి వేయండి. ఆయనకి ఎవరు వేయరు. ఒకవేళ ఆయన పవన్ కళ్యాణ్ మీద నిలబడితే పవన్ కళ్యాణ్ మీద నిలబెట్టిన వేయండి. కాపు నాయకుడు కదా అని అనుకుంటున్నారు. కాపు నాయకుడు అని మరి దెబ్బ హెడ్ కదండి అతను. ముందు తుల్లో పెట్టి కాపు నాయకుడి కింద పెట్టి దెబ్బేశారంటారా? అయితే ఫైనల్గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? టీడీపీ, జనసేన, మరి అదే వైసీపీకి వేద్దాం అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్కి వేస్తామండి. ఇప్పుడు మన పిఠాపురంలో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి, పార్లమెంట్ కూడా రాబోతుంది. మరి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? మీరు జనసేనకి వేద్దారనుకుంటున్నారు సార్. జనసేన అంటే జనసేన ఏ గుర్తు? గ్లాస్ గుర్తండి. గ్లాస్ గుర్తు. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కూడా కలిసినాయి. దానివల్ల ఎలా ఉండబోతుంది ప్రభావం? అతిథిగా మెజార్టీతో గెలుస్తారండి. బాగుంటుందండి ఇది పిఠాపురంలో. మరి రాష్ట్రం మొత్తం మీద? రాష్ట్రం మొత్తం మీద మన తెలియదు. మా పిఠాపురం నియోజకవర్గం గురించి మాత్రం బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ గారు రావాలండి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా, సీఎంగా చూడాలని మా కోరిక. అయితే మరి ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు మీ ఐడియా ప్రకారం? ఆయనకి ఏం ఉండదు సార్. ముద్రగడ పద్మనాభం గారికి ఏం ఉండదండి. ఇక్కడ కాపు నియోజకవర్గం ఎక్కువ కానీ సార్ అండి. కానీ ఆయన కొంచెం పనులు తేడా చేస్తాం వల్ల ఆయనకి పెద్ద ఓటు అది పెద్దగా ఏమీ లేదండి ఆయనకి. పవన్ కళ్యాణ్ గారికే బాగుంటుందండి. ఇక్కడ పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభం ఇద్దరు నిలబడ్డారు అనుకోండి, వైసీపీ తరపున ముద్రగడ పద్మనాభం, అక్కడ పవన్ కళ్యాణ్, అప్పుడు ఎలా ఉంటుంది అంటారు? ఏదన్నా పవన్ కళ్యాణ్కి బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ అతిథిగా మెజార్టీతో గెలుస్తారండి. 150,000 ఓటు మెజార్టీతో గెలుస్తారు. 150,000 పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేస్తాను.
అదే జనసేన గ్యారంటీగా పవన్ కళ్యాణ్ కాకపోయినా ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇచ్చిన జనసేన రావడం ఖాయమండి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం నుంచి. మరి వంగా గీత గారు నిలబడ్డారు ఇక్కడ. జనసేన ముందు ఏది తట్టుకోలేదు సార్, జనసేన బాగుంటుంది. మీ పేరండి? విజయ్. విజయ్ గారు, మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు కలిసినాయి. అవునండి. మీరు ఓటు ఈ పొత్తుకి వేస్తారా, వైసీపీకి వేస్తారా? మేము తెలుగుదేశానికి వేస్తామండి. తెలుగుదేశంకి వేస్తారు. ఓకే అండి. అంటే పిఠాపురంలో వైసీపీకి ఎవరు నిలబడుతున్నారు మీకు ఏమైనా తెలుసా? ముద్రగడ పద్మనాభం గారు నిలబడుతున్నారు అంటున్నారు. తెలీదండి. ఆయన కాపు నాయకుడు, ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆ, దానివల్ల ప్రభావం ఏమైనా ఉంటుంది ఇక్కడ ఏమన్నా? మాకు సోవులు కనబడు, సోవులు వినబడవండి. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? జై వర్మ. అంటే వర్మ అంటే ఏ పార్టీ? తెలుగుదేశం. ఆ పొత్తు ఎవరుంటే వాళ్ళకి వేస్తారు. ఆ పొత్తులు ఎవరున్నా మాది తెలుగుదేశమేనండి. ఎందువల్ల తెలుగుదేశం అనుకుంటున్నారు? మాది చిన్నప్పటి నుంచి తెలుగుదేశమేనండి. మరి వైసీపీ చాలా పనులు చేసింది, మా స్కాలర్షిప్ ఇచ్చారు, లేదంటే బాగా చదివించారు అని అంటున్నారండి. ఏమీ లేదండి, అదే బతుకు. ఈ రిక్షా కాడ ఇప్పుడే దొక్కుంటున్నామండి, ఏం మారలేదు మాకు. మారిందంటే చెప్పండి, ఈ దవడ మీద ఇలా కొట్టుకుంటాను. వాళ్ళు డబ్బులు ఇచ్చేసాము, 18,000 అలా ఇచ్చాము, యువత ఇచ్చాము, అమ్మఒడి ఇచ్చాము. ఎవరికి ఇచ్చారండి? డబ్బున్న వాళ్ళకి ఇచ్చారు. మాలాంటి లేబర్లకి 8,000, 7,000, 6,000 బియ్యప్పులు వైఎప్పులు అన్నీ కట్టయిపోయి బ్యాంకుల్లోకి సర్వనాశనం అయిపోయి మేము. బ్యాంకులో లోన్లు కూడా రద్దు అయిపోయినాయి మా బతుకులు. వాళ్ళు వేల కోట్లు ఇచ్చేసాము, బాగా డబ్బులు ఖర్చు పెట్టాము, 2 లక్షల వరకు ఖర్చు పెట్టాము అంటున్నారండి. ఎవరికి ఇచ్చారండి? వేల కోట్లు మా లేబర్కి ఇచ్చారండి. అయితే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు మీరు? మాది తెలుగుదేశం అండి. రాబోయే ఎలక్షన్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? తెలుగుదేశం అండి. తెలుగుదేశం. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసినాయి. మన పిఠాపురం పొత్తులు ఎంత ఇంపార్టెంటో, పిఠాపురం పొత్తు అంటే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది అందరికీ. మన రాష్ట్రం అంతా కూడా పిఠాపురం పొత్తు అంటే బాగుంటుంది. ఈ మూడు కూడా పొత్తులు పెట్టుకున్నాయి, ఒక కలయికి వచ్చినాయి. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఏదైనా తెలుగుదేశం వేస్తాం. మరి మా కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు. దానివల్ల ఈ పిఠాపురం మీద ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా? దానికోసం మాకు తెలియదు, దానికోసం పెద్దగా ఏం తెలియదండి. మేము వేస్తే తెలుగుదేశంగా వేస్తాం. మీ పేరేంటండి? రమణ. ఏం చేస్తుంటారు? సైకిల్ జాబ్ మెకానిక్. ఇప్పుడు మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. రాబోయే ఎలక్షన్లో పిఠాపురం అసెంబ్లీ నుంచి ఎవరు గెలవడానికి అవకాశం ఉందంటారు? ఎక్కువగా 100 వరమకు వరము. అంటే ఏ పార్టీ అది? తెలుగుదేశం. మరి వైసీపీ వాళ్ళు కూడా మేము చాలా అంటే ముద్రగడ పద్మనాభం గారు రావచ్చని అంటున్నారు. ముద్రగడ గారు, పద్మనాభ గారు వచ్చినా, జగన్ గారు వచ్చినా ఇక్కడ పీకిది ఏమీ లేదు. ఇగో ఇలా బతుకులు ఎలాగ ఉన్నాయో, ఇగో ఇలాగ ఉన్నాం. పీకిది ఏమీ లేదు, ఏమీ లేదు. తెలుగుదేశం రావాలా, ఈ జనం బాగుపడాలా. మనకి రాజధాని లేదు, మన గుండెలో ఉన్నాయి, ఇలాగ ఉన్నాయి మన గుండె. ఇది మన బతుకులు, మన రాష్ట్ర బతుకులు. ఎప్పుడు ఆగిపోయింది? 5 ఏళ్ళు అయింది. పోలవరం అయిపోయింది, అమరావతి అయిపోయింది. ఓడినమంటారు అమరావతి రైతులు. ఒక్క నాయకుడు లేడు అక్కడ. వాళ్ళ బతుకులు తిన్నారా, కొన్నారా పట్టించుకోవడం లేడు. చంద్రబాబు నాయుడు రావాలా, ఇక్కడ వర్మ రావాలా, పిఠాపురం బాగుపడాలా, అంతే. అంటే ఇక్కడ పిఠాపురంలో టీడీపీ అన్నారు, బాగానే ఉంది. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఏ పార్టీ అంటారు? రాష్ట్రం మొత్తంలో తెలుగుదేశం వస్తుంది. 100 కోసిన పంది వేస్తాను, కోసు 100 మీరు 10,000 తేవండి, నేను 5,000 వేస్తాను. ఎంతకైనా సరే నేను ప్యాచీలు వేసుకున్నాను. నా బతుకు దగ్గర 10,000 వేస్తాను. మీరు 20,000 తెచ్చుకుంటే నేను 40,000 తెస్తాను. నా దగ్గర అంతవరకు ఉంది. అదన్నా వస్తువులు తాకడి పెట్టి తెస్తాను. అది చెప్పండి. ముద్రగడ పద్మనాభం గారు కాపులు వేస్తారు. కాపులు వేస్తే ఉన్నవాళ్ళు మనుషులు కదా, ఉన్న క్యాస్ట్ లేదా? మేము వదలమా, పనికి మానవాళ్ళమా? ఉన్న క్యాస్ట్లో పనిచేయరా? కాపులు వేయమనండి, గెలవనండి. ఉన్నవాళ్ళు మేము వేస్తాం, వరమని గెలిపిస్తాం. ఇది మా తెలుగుదేశం. అది తెలుగుదేశం. పొత్తున్నా పొత్తు లేకపోయినా వరమే అంటుంటాం. పొత్తు ఉన్నాయి, ఉండకపోయి వరమే మా నాయకుడు. మీ పేరేంటి బాబు? నా పేరు రాజ్యంగా నాగ సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, మీరు ఏం చేస్తుంటారు? పనిలోకి వెళ్తాను. మామూలుగా చింతపండు వ్యాపారం అండి. చింతపండు వ్యాపారం. మన పిఠాపురం ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? వ్యాపారం అయితే మా మండలానికి అయితే అండి పవన్ కళ్యాణ్కి వేస్తారండి మా వాళ్ళు అందరూ. పవన్ కళ్యాణ్కి ఏ గుర్తు? జనసేన అండి. గుర్తు ఇంకా మనకు తెలదండి, అలాంటివి తెలదండి. జనసేన ఓటే గుడిసి గలాస్ గుర్తు ఏదో ఉంది కదా, అదే.
అంటే మరి వైసీపీ వాళ్ళు చాలా కష్టపడి డబ్బులు పంచాము. మాకేమో పెట్టలేదండి, మాకేం చేయలేదు, మా రోడ్డే పోయలేదండి. ఇప్పటికి చాలా ధర్మవరం రోడ్డు ఉందండి, రాయవరానికి రాబతికి చూసి ఉంటాను ఈ రోడ్డు. ఇప్పటికి ఏ ప్రభుత్వంలో పోయలేదు, తెలుగుదేశం పరిపులో పోసారు ఆ రోడ్డు. ఇప్పుడు బస్సు వెళ్తే తప్పుకోనకు లేదు అక్కడ. అంటే మీకు అమ్మఒడి ఇచ్చాము వచ్చిందండి, ఇంకే తప్ప అమ్మఒడి వచ్చింది. 15,000 అన్నాడు, 13,000 వచ్చింది. మరి ఏజ్ కదా ఓటు అంటున్నారు వాళ్ళు. ఇదండి కరెంట్ బిల్లు అండి, ఇంత పొడుగు వచ్చిందండి కరెంట్ బిల్లు. అది తెలుసుకోవద్దండి జనం. మరి మందు రేట్ మనమేం పెట్టమనం పెట్టండి అండి, మనమేం పెట్టమనం లేదు కదండి. ఎలా ఉంది మందు రేట్? ఎలా ఉంది బ్రాంతి విస్కీ? మంది అయితే తెలదండి, మన మందు అలవాటు అంటలేదండి మనకి. అన్ని మాత్రం రేట్లు మాత్రం పెరిగాయి, బండి కాడి నుంచి పెరిగిందండి మొత్తం అన్ని. ఈ పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ అంటున్నారు, స్టేట్ మొత్తం మీద ఏ పార్టీ అనుకుంటున్నారు? ఉన్న పేషెంట్ మనం తిరం కాదని తెలదండి. మనకైతే మాకు మండలం కాబట్టి పిఠాపురం అంటే చెప్తాం అదండి. అంటే ముద్రగడ పద్మనాభ పేరు విన్నారా? వినాభానికి గిద్రాబానికి ఎవరు చేయడండి ఓట్లు, చెప్తున్నాం కదండి. అంటే ఆయన కాపు నాయకుడు, ఆయన వైసీపీ కాపు నాయకుడు పోయిందండి, ఎప్పుడు పోయిందండి అతని సీను, కాపుల్లోకి అతని సీన్ పోయిందండి. అంటే అతను వైసీపీకి మంచి స్ట్రాంగ్. వైసీపీ ఏ ప్రభుత్వం అయ్యిపోతాడండి అతను, అంతే. మేమైతే ఇవ్వండి. అంటే ముద్రగడ పద్మనాభం రావడం వలన పవన్ కళ్యాణ్కి ఆయన ఎఫెక్ట్ ఉంటుంది అంట. ఉండదండి, ఉండదండి. అంటే కాపుల్లో విడిపోతారా అని. విడిపోయి కూడా అలా విడిపోతారండి, కాపులు అందరూ దాంట్లో ఎలా ఉండరండి. ప్రతి నాయకుడు ప్రతి దాంట్లోనే ఉంటారు. అయితే ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం ఏమైనా ఉంటుందా? ముద్రగడ పద్మనాభం ఏమి ఉండదండి, ఆయన మంచి నాయకుడు అంటున్నారు. మరి ఏంటి నాయకుడు, ఏమి నాయకుడు ఉన్నాడు ఒక అప్పుడండి. అది కాపు అంటే కొంతమంది పడి చచ్చిపోయండి. రోడ్లు బాగా వేసారు, 2 లక్షల కోట్లు పంచిపెట్టారంట. అండి దేనికి చెప్పమనండి రోడ్లు, దీనికి మా ఊరు రోడ్డు కూడా వేయలేదు, చీరల మీద నడిపించాం అతను ముద్రగడ పద్మనాభం మా ఊరు. ఇది అంతమూరండి, చీరల మీద నడిపించాం. అయితే ఆఖరికి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? అయితే జనసేనకి అండి, పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు మనకి 2024 ఎలక్షన్ రాబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్కి. ఇది మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను ముఖ్యంగా తెలుగుదేశం వేస్తాను. జనసేన నిర్మాణం ఎవరండి నిర్మాణం అండి? మీకు జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలుస్తున్నాయి. 3 కలుస్తున్నాం అని దేనికో దానికి ఎవరు నిలబెడితే వాళ్ళకే. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ నిలబడతారన్నారు, నిజమేనంటారు ఇక్కడ? అది మాకు తెలియదండి, నేను మేము సేలో పోయి ఇప్పుడు వచ్చేవాళ్ళం అండి. ఓకే. అంటే మీరు మాత్రం పార్టీకి ఈ ముగ్గురులో ఎవరేసినా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన అన్నామండి, దానికే వేస్తామండి. దేని వల్ల అంటున్నాను ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం మేము చేసుకుంటున్నాం, 6 ఎకరాల భూమి రైతు కౌలు చేసుకుంటున్నాం. మేము కౌలు డబ్బులు మాకు రావండి. కౌలు డబ్బులు మేము ఇచ్చేస్తున్నాం రైతుకి, 6 గొడవ లేని మీరు అంటున్నారు. ఇప్పుడు ఆ రైతు ఇవ్వకుండా మనం ఎక్కడి నుంచి చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఆ సంతకం పెడితే మీరు ఎవరో. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారండి, దాని ప్రభావం ఏమైనా ఉంటుంది అంటారా? ఉంటే ఉండొచ్చు కానీ అది మా చెప్పలేనండి, అది చెప్పలేదు. ఎవరి ప్రభావం వాళ్ళండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ నిలబడ్డారు అనుకోండి, ఇక్కడ పవన్ కళ్యాణ్కి వేస్తామండి, తెలుగుదేశం దాంట్లో ఉన్నాం కనుక. గురుగారు మీ పేరండి? నా పేరు జనపరెడ్డి రాంబాబు. జనపరెడ్డి రాంబాబు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఇప్పుడు మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన కలుస్తున్నాయి, వైసీపీ ఒకటే ఉంది. ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ గెలుస్తుంది. అంటే ఎందువల్ల అనుకుంటున్నారు? ఎందువల్ల కారణం ఏమైనా ఉందా? అంటే పార్టీ ఫస్ట్ నుంచి కష్టపడడం చేస్తున్నారు, వర్మ గారు దానికి కష్టపడి చేశారు. తర్వాత ఇక్కడ తెలుగుదేశం అంటే ఎక్కువ అభిమానం, పవన్ వేసినా కూడా ఎక్కువ ఇదండి. చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం పొత్తులో ఎవరికి వేసినా నెగ్గుతారండి. అంటే జనసేన, టీడీపీ ఎవరు నిలబడినా ఇక్కడ పిఠాపురంలో గ్యారంటీ అండి, ఎవరైనా గ్యారంటీ. పవన్ అయితే కొంచెం ఎక్కువ ఓట్లు వస్తాయండి, మిగతా అయితే నెగ్గుతారండి. మరి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అయ్యారు. మరి ఏంటి దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? దాని ప్రభావం ఇక్కడ ఏం ఉండదండి. వంగా గీత గారు ఇప్పుడు బలమైన క్యాండిడేట్ ఇక్కడ చెప్పుకోవాలంటే వైసీపీకి. ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం ఏమి ఉండదండి ఇక్కడ. అదే ఒకవేళ ముద్రగడ పద్మనాభం గారే పవన్ కళ్యాణ్ మీద నిలబడ్డారు అనుకోండి, ఆడిద్దరు అనుకోండి, అప్పుడు వన్ సైడ్ అండి ఎలక్షన్. వన్ సైడ్ అంటే ముద్రగడ పద్మనాభం వైపా? పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్ అంటున్నానండి. ఇంచుమించు డిపాజిట్లు కూడా రావండి ముద్రగడ పద్మనాభం గారికి, డిపాజిట్లు కూడా రావండి. మరి ఆయన బలమైన కాపు నాయకుడు అంటున్నారు. మొన్నటిదాకా కాపు నాయకుడు అండి. ఆ కాపత్వం అంతా పోయిందండి అందరికీ. ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేక భావం వచ్చేసిందండి అందరికీ. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లకి అన్నింటికి ఒకప్పుడు ఉండేదండి చాలా పవర్ఫుల్. మా ఏరియాకి ఆయనే పెద్ద ఆయన చేసిన దీని గురించి కాపు రిజర్వేషన్లు ఇచ్చారు.
వైసీపీ వచ్చింది రిజర్వేషన్లు తీసిన దాని గురించి ఏం పట్టించుకోలేదు, ఏం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇప్పుడు పల్లెలు పుట్టించాడు. ఇప్పుడు వచ్చినప్పుడు ఆ రిజర్వేషన్లో కాపులకి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఏమో కాపులకి 1000 కోట్లు పెట్టి కాపు లోన్లు ఇచ్చాడు. అయినా సరే ఈయన అందులోనే ఉన్నాడు తప్ప ఏం మాట్లాడలేదండి. ఆయన చేత ఆయన మీద కొంచెం పేరుకి నాయకుడే కానండి, పెద్ద ఇదేం లేదండి. అయితే మనకి ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నిలబడితే మెజారిటీ ఎంత రావచ్చు అంటారు? అలా 1,80,000 1,85,000 పోలవుతాయండి. 1,00,000 పైన ఓట్లు ఆయనకు వస్తాయండి. గ్యారంటీగా గెలవడానికి అవకాశం. గ్యారంటీడ్ 3 వంతులు గ్యారంటీ అండి. ఇంకా ఇందులో తిరగలేదండి. వన్ సైడ్ అండి. ఎవరు నిలబడినా వన్ సైడ్ అండి. పవన్ గారు ఇక్కడ నిలబడితే ఎవరు నిలబడినా వన్ సైడ్గా ఉంటుందండి. మీ పేరండి? నాగేశ్వరరావు సార్. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు ఇక్కడ పొత్తులు అమ్ముతున్నారు, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం మనం. అయితే రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? రాబోయే అసలు అయితే తెలుగుదేశం అండి. ఒకవేళ జనసేన, టీడీపీ మరి బీజేపీ కలిసి అనుకోండి, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మామూలుగా జగన్ చేస్తూ ఉండాలి. అయితే జగన్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ నిలబడ్డారు అనుకోండి ఏరియాలో, అప్పుడు ఎవరికి వేస్తారు మీరు? వేస్తే తెలుగుదేశం కానీ లేకపోతే దానికి రెండట్లు. తెలుగుదేశం అయితే తెలుగుదేశానికి వేస్తారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీని జాయిన్ అయ్యారు, దాని ప్రభావం ఉంటుందంటారా? ఏముండదండి, ఏముండదు. అంటే కాపుల మంది ఎక్కువ మంది అంటున్నారు కదా, కాపులు ఈ ఊళ్ళో ఎక్కువ మంది అంటున్నారు. మామూలు ఎక్కువ అండి ఇక్కడైతే. అయితే మరి ముద్రగడ పద్మనాభం మరి వైసీపీలో జాయిన్ అయ్యారు, దాని ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? అంటే దాని ప్రభావం అంటే మామూలుగా ఇందులో ఉంటుందండి, జంశాలలో ఉంటుందండి. జంశాలలో చేస్తారండి అది జంశాలలో. అయితే మీరైతే మాత్రం తెలుగుదేశానికి చేస్తామండి. మన పిఠాపురంలో ఎలక్షన్ రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతున్నాయి, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? జగన్కే వేద్దామనుకుంటున్నానండి. జగన్కి వేద్దాం అనుకుంటున్నావు. ఎందువల్ల జగన్కి వేద్దాం అనుకుంటున్నావు? నాకు స్థలం ఇచ్చారండి, అమ్మఒడి వేసారండి, మరి ఆ రుణం తీర్చుకోవాలి కదండి. అందుకే మరి రోడ్లు వేయలేదు అంటున్నారు, ఆ సొంత చెల్లి కూడా విమర్శిస్తుందమ్మా. ఏమీ లేదండి, చేసిన కాడికి చాలా చేశారండి. పింఛన్ కూడా వస్తుందండి అందరికీ. నాకైతే మట్టికి లోన్లు కూడా వచ్చాయండి, నాకు ఇళ్ళ స్థలం ఇచ్చారండి, కొడాయిలు కూడా చేస్తున్నారండి. వాళ్ళ సొంత చెల్లి విమర్శిస్తుంది, ఓటు వేయద్దు అంటుంది. అలాగే అంటారండి, ఒక దిక్కున ఎవరి కాళ్ళు అలాగే అంటారండి. నాకు మట్టికి సాయం చేశారండి, నేను తిరిగి చేయాలి కదండి. నేనైతే జగన్కే వేస్తానండి ఓటు. ఇప్పుడు మనకి ఎలక్షన్లు రాబోతున్నాయి, ఇది పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం మనం. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? ఏంటి గుర్తు ఏంటి? పవన్ కళ్యాణ్ గుర్తు ఏంటి? గ్లాస్ అండి. అంటే మరి ముద్రగడ పద్మనాభం ఒక ఆయన ఉన్నారు, ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు, దాని ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? ఆయన ఇద్దరికే ఉండదండి, నుంచే వేస్తారు. పవన్ కళ్యాణ్కి గెలుస్తారు. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది, ఏమనుకుంటారా? 3 పార్టీలు కలిస్తే ఏమవుద్దంటారు? ఏమంటాయంటే గ్లాస్ అండి. మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయండి, మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. మీరు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను తెలుగుదేశం చేస్తాను. తెలుగుదేశం అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసినాయి, దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు? వాటి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు? ప్రభావం అంటే 100% నాకు తెలుగుదేశం మీద నమ్మకం, అది రావాలని కోరిక. ఇప్పుడు 2 ఉన్నాయండి, 2 ఓట్లు ఉంటాయి, ఒకటి పార్లమెంటు, ఇంకోటేమో మీకు అసెంబ్లీ. ఈ 2 కూడా ఏ పార్టీకి వేద్దాం అంటే అంటే ఈ 3 కలిసి వస్తున్నాయి, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అసెంబ్లీకి వేస్తాం. అసెంబ్లీకి ఏ పార్టీకి అంటారు? తెలుగుదేశం. ఓకే అండి. అయితే మరి ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు, దాని ప్రభావం ఏమైనా ఉంటుంది అంటారా? దానికి దీనికి సంబంధం కలిస్తే కలవచ్చు, కానీ నా ఓటు అయితే దానికే వేస్తాను. అదే మరి ప్రభావం అంటే ఆ ముద్రగడ పద్మనాభం వల్ల కాపుల్లో ఏమైనా మార్పు వస్తుంది అంటారా? అది వాళ్ళలో ఉండాలండి. అది ఎందుకంటే ఏంటంటే వృత్తిపరంగా వాళ్ళు మామూలుగా వాళ్ళ పొలం కాబట్టి వాళ్ళ ఇష్టాయిష్టాన్ని బట్టి ఉంటుంది. వేయాలనుకుంటే వేస్తారు. మీరేమనుకుంటున్నారు చెప్పండి. నా అభిప్రాయం అయితే నేను తెలుగుదేశానికి వేస్తానండి. వేస్తారు అంటే ముద్రగడ పద్మనాభం జాయిన్ అవ్వడం వల్ల ఏమైనా వైసీపీకి లాభం ఏమైనా ఉంటుంది అంటారు? దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం కాదండి, మామూలుగా వేద్దాం అనుకున్నాం తెలుగుదేశం. రాబోయే ఎలక్షన్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మా వర్మ గారికి అండి. వర్మ గారికి. వర్మ గారు ఏ పార్టీలో ఉన్నారు? ఆయన ఏ పార్టీలో ఉన్నా వర్మ గారికి, ఇండిపెండెంట్ చేసినా వర్మ గారికి అండి. ఓకే. అయితే తెలుగుదేశం, బీజేపీ, మరి జనసేన ఈ 3 కలిసినాయి, అది ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన ఏ పొత్తులు ఉంటే ఆ పొత్తులో వేస్తామండి. వర్మ గారు వీళ్ళతో ఉన్నారనుకోండి, అప్పుడు ఈ వర్మ గారు ఏ పొత్తులు ఉంటే ఆ పొత్తులోనే వేస్తామండి. వర్మ గారు. ఓకే. మరి ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు. లేదు, మేమేమండి, నేనేను కదా. ఆయన ప్రభావం ఏమైనా ఉంటుంది అంటారా? లేదండి. ఆయన ప్రభావం గీత గారు అన్నారు కదండి,
మరి గీత గారు ఉన్నారు ఇప్పుడు దాకానే. గీత గారు ఉంటే పోటీగా ఉండండి. మరి ఆయన ముద్రగడ అంటే ఇస్తారండి. గీత గారు అంటే ఎప్పుడు పలకింతారు, వర్మ గారు పలకింతారు మమ్మల్ని. మీ పేరండి? నా పేరు చోటిశెట్టి శ్రీనివాసరావు సార్. చోటిశెట్టి శ్రీనివాసు అంటే మీరు కాపులా అండి? ఓకే. అయితే ఇప్పుడు మన ఎలక్షన్ రాబోతున్నాయి పిఠాపురంలో, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? మా అభిప్రాయం అయితే వైఎస్ఆర్ వస్తుందని చెప్పి. మరి ముద్రగడ పద్మనాభం జాయిన్ అయ్యారు, కాపుల్లో ఎలా ఉంటుంది అంటారు? ఉంటుంది సార్, అతను ఫాలోవర్స్ ఉన్నారని ఖచ్చితంగా అతని ప్రభావం ఉంటుంది. కాపు సామాజిక వర్గంగా అతను అందరూ కూడా ఫాలో అవుతుంది సార్. ఓకే. అంటే కొన్ని వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళు ఏమంటారంటే రోడ్లు వేయలేదు, ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్తున్నారండి. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు సార్? ఈ సచివాలయాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇవ్వలేదు అంటే ఇవ్వలేదు, ఇచ్చారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు సచివాలయంలో ఎంప్లాయీస్ని. అంటే రోడ్లు దుస్థితి ఏం బాగాలేదు ప్రతిపక్షాలు అంటున్నాయండి. రోడ్లు దుస్థితి ఏం బాగాలేదు, పోలవరం కంప్లీట్ అవ్వలేదని. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంతవరకు అయిందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంతవరకు అయింది అనేది ఒక మీడియా ద్వారా మేము చెప్పక్కర్లేదండి. రోడ్ల పరిస్థితి అనేది ముందు మనిషికి కావాల్సింది తిండి. జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రతి సామాజిక వర్గానికి అతను ఇచ్చే విధంగా ప్రోత్సాహాలు ఇచ్చుకుంటూ చేసుకుంటూ వస్తున్నారు. దాని మీద రోడ్లు అనేది కూడా అతను మరొకసారి వస్తే వాటిని కూడా అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో ప్రజలైతే ఉన్నారండి గట్టిగా అతని వెనకతలు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత సిస్టరు వేరే పార్టీలోకి వెళ్ళారని, అంతకుముందు జగనన్న వదిలిన బాణం అని అన్నారు కదా, మరి ఇప్పుడు సొంత చెల్లె వేరే పార్టీలో ఉందండి. అంటే సొంత చెల్లి వేరే పార్టీలో ఉందంటే ఆవిడ కూడా రాజకీయం ఇది ఎత్తుక్కుందండి. ఆవిడకి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ కనిపించింది, దాంట్లోకి వెళ్ళింది. పొలిటికల్గా ఇంక ఎదగటానికి ఇచ్చే వాయిస్లో అదొక ఇది అంతే. నేను పూర్తిగా వాళ్ళ అన్నగారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ ఇది ఉందని అనుకుంటోలేదు.